100% జాబ్ గ్యారంటీతో ISTTM బిజినెస్ స్కూల్ అడ్మిషన్స్ ఓపెన్. కానీ మీరు వెళ్ళే ముందు ఒక వీడియో చూసాను నేను 4 days బ్యాక్ చెప్పారు అక్కడ ఏదో స్టేజ్లో రెస్పెక్ట్ ఉండాలి ఆర్టిస్ట్కి. ఇక్కడ ఎందుకో నాకు అనిపించలేదు, మీకు కూడా అనిపిస్తే ఒకవేళ దాన్ని ఏమైనా కరెక్ట్ చేయండి. అది మీరు అడగొచ్చు, ఎలాగో మీరు అక్కడ షో చేస్తున్నారని తెలుసు కదా, మీరు అక్కడ ఎలాగో వాళ్ళు ఎవరినో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని చూస్తారు, వాళ్ళకి డైరెక్ట్గా చెప్పొచ్చు కదా ఈ వీడియో ఎందుకు పెట్టొచ్చు అని మనం అనుకుంటాం. అక్కడ చూసినంత మాత్రాన వాళ్ళు మనకు అంత మాట్లాడడానికి టైం ఇవ్వలేదు, ఆబ్వియస్లీ ఇవ్వరు. ఇలా చూసి ఇలా అంటారు అంతవరకు, ఎందుకంటే వాళ్ళకి ఉన్న హెక్టిక్ స్కెడ్యూల్లో మనతో సుత్తు కొట్టుకుంటూ కూర్చునే టైం ఉండదు వాళ్ళకి. సో ఇవాళ రేపు నేను ఇప్పుడు నీతో మాట్లాడాలనుకోండి, ఫోన్ చేయక్కర్లే, ట్యాగ్ చేసి పెడితే 2 నిమిషాల్లో ఫోన్ కంటే ఇదే ఫాస్ట్గా వచ్చేస్తుంది మీకు. ఆ తర్వాత నిజంగానే అది ఆ స్టేజ్ లేదు, అక్కడ ఎవరు వాయించలేదు, మరి మేబీ చూసారా చూడలేదా, అన్ఫార్చునేట్లీ అక్కడ చేయలేదా తెలియదు, అసలు స్టేజ్ సెటప్ లేదు, అసలు ఆ బయటే లేవు, ఎక్కడ అసలు బయట పెట్టలేదు, అన్ని లోపలే అన్ని. వెళ్ళిన తర్వాత వాళ్ళని అడగొచ్చా అన్నది సెకండరీ. ఫస్ట్ నేను ఏం ఆలోచించాను తెలుసా, ఇన్విటేషన్ వచ్చి వాళ్ళ వెడ్డింగ్కే వెళ్తున్నా అని తెలిసినప్పుడు నార్మల్లీ ఎవరైనా అమ్మానిస్తే బాగుండాలి, వాళ్ళు తప్పులు చేసినా కూడా వాళ్ళని విమర్శించకూడదు. కానీ యూ స్టూడ్ టు యువర్ వర్డ్స్. వీళ్ళకి ఎప్పుడు రెస్పెక్ట్ ఉండాలి, కళకి ఎప్పుడు రెస్పెక్ట్ ఉండాలి అని. మీరు వాళ్ళ వెడ్డింగ్కి వెళ్తున్నారని తెలిసి, వాళ్ళ దగ్గర ఇన్విటేషన్ ఉందని తెలిసి కూడా యూ గేవ్ యువర్ వాయిస్. ఆర్టిస్ట్కి ఎక్కడైనా రెస్పెక్ట్ ఉండాలి, ఆ చిన్న ఆర్టిస్ట్ అయినా పెద్ద ఆర్టిస్ట్ అయినా. అలా బంకర్ స్టేజెస్ లాగా పెట్టి వాళ్ళు కూర్చోబెట్టారు, అది నాకు నచ్చలేదు. అది లిటరల్గా రోడ్డు మీద ఉంది, అది లోపల ఉండుంటే. ఇప్పుడు నేను ఒకటి చెప్తా, అదే లోపల ఉంటే నేనేం అనకపోతుంటే జనాలు తిరుగుతున్నాయి. ఎందుకంటే ఇప్పుడున్న ఈ ఉరుకుల పరుకుల జీవితాల్లో ఒక ప్రోగ్రామ్ని అలా నిలబడి చూడడం అనేది అసాధ్యం. ఓకే, ఆ పాట వింటూ వీళ్ళు తినేస్తుంటారు, వీళ్ళు చెవులు పని చేసేస్తుంటాయి, నోరు పని చేసేస్తుంటుంది, అన్ని పని చేసేస్తే వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతారు. అది ఓకే. అది నాకు కొంచెం ఆ వెహికల్స్ అవి పోవటము, వాళ్ళు మంచి కళాకారులు, అది నాకు కొంచెం ఎందుకో అనిపించింది. మీరు ఏ మాట మీద అయితే ఫస్ట్ నుంచి ఉన్నారో, వీణకి రెస్పెక్ట్ కావాలి, కళకి రెస్పెక్ట్ కావాలి, దానికే ఉండి మీరు వెళ్తున్నారు కాబట్టి వాళ్ళకి ఏదో షుగర్ కొట్టేసి వాళ్ళు ఏం చేసినా నేనేం చూసి చూడనట్టు ఉంటాను అని ఎక్కడా చెప్పలే. ఆ వీడియో చూసిన తర్వాత నాకు మీ మీద రెస్పెక్ట్ ఫుల్ పెరిగిపోయింది. ఆ పర్ఫార్మెన్స్ కోసం వెళ్తూ వాళ్ళనే తప్పయ్యే చోట తప్పు అని చెప్పారంటే అసలు అందులో అంబానీ వాళ్ళని. అంటే ఒకటి, వాళ్ళకి పాపం అన్ని పనులలో కొన్ని చూసుకోవడానికి టైం ఉండకపోవచ్చు. ఇప్పుడు నేను చేసే పనులన్నీ రైట్ అని నేను అనుకుంటాను, కానీ దాంట్లో తప్పులు ఏమిటని ఎదురు వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళు చెప్తే మనం కరెక్ట్ చేసుకోవచ్చు. సో అసలు అంత పెద్ద వెడ్డింగ్లో ఆ ఒక్క ముక్క వాళ్ళు చూస్తారా? సో మనం ఇది ఒక్కటి ఇలా చేంజ్ చేసుకోండి. అంటే ఈ ఫెస్టివల్ అయిపోయిన తర్వాత ఎవరో ఒకళ్ళు చూపించకపోతారా? ఆ ఈవెంట్ మేనేజర్లైనా మారుస్తారు కదా కనీసం. సో వాళ్ళు అనకపోయినా వీళ్ళైనా మార్చే ఛాన్స్ ఉంటుంది కదా. సో నేను వెళ్ళినప్పుడు ఎక్కడ అలాంటి మళ్ళీ ఏమి చూడలేదు. ఆవిడ మీ వీడియో చూసారా అంతకు ముందు? శ్రీవాణి ఎలా సెలెక్ట్ చేసుకున్నారా? ఆవిడ వీడియో చూడడం ఏంటి, ఆ గెటప్ మడిచారు, వీణ అన్ని కావాలని చెప్తే. సోషల్ మీడియాలో ఏది వృధా కాదు, కష్టము వృధా కాదు. ఎగ్జాక్ట్. చూడండి ఎక్కడ హైదరాబాద్ ఏంటి నా జ్యువెలరీ కూడా మీరు నేను శ్రీమన్నారాయణ వీడియోలో అలాగే సేమ్ అన్ని అలాగే కావాలి అని ఆవిడ పర్టికులర్, అందుకనే సేమ్ సెట్లు ఉంటాయి నేను వేసుకున్నది మీరు అబ్జర్వ్ చేస్తే. ఒక శారీ మారింది అంతే, వీణ మారింది. ఆవిడ ఆ వీడియో చూసి అలాగే కావాలి అని ఆవిడ ఎంత కేర్ తీసుకుంటారో, ఎంత హార్డ్ వర్కరో, అమ్మో, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. అసలు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.